హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఎల్కే కంపెనీకి సంబంధించిన ఏపీఎఫ్సిఆర్ రిలే ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాము. సో ఎల్కే అన్న ఎల్ఎన్టీ అన్న రెండు సేమే. సో ఇక్కడ మనం బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఈ పైన వచ్చేసి మనకు స్టెప్స్ ఏ బ్యాంక్ ఆన్ కావాలనేది 1 2 3 12 వరకు ఉంటుంది. 12 స్టెప్స్ మీటర్ అనమాట. సో దీని కింద మనకు సిటీ కాయిల్ కనెక్షను, సెన్సింగ్ సిటీ కాయిల్ కనెక్షను, దాని తర్వాత మనకు పవర్ సప్లై కనెక్షన్ ఉంటుంది. సో పవర్ సప్లై ఎందుకంటే కంపల్సరీగా మనకు 440 వోల్ట్స్ ఉంటేనే ఇది మీటర్ ఆన్ అవుతుంది. సో ఎనీ 2 ఫేసెస్ ఇవ్వాలన్నమాట. L1 L2కి వెళ్ళి ఫేస్ తీసుకున్నారు, 2 ఫేసులు. సో L3లో మనకు సిటీ కాయిల్ వేసారనమాట. సో అలా వేస్తేనే ఇది సెన్స్ అవుతుంది. మనకు మీటర్లో ప్రోగ్రామ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేయగానే సెట్టింగ్స్లోకి వెళ్తుందనమాట. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ వచ్చేసి 0 ఉంటుంది. సో పాస్వర్డ్ మనము 0ని మళ్ళీ ప్రోగ్రామ్ బటన్ ప్రెస్ చేయగానే మనకు ఫస్ట్ అడిగేది సిటీ ప్రైమరీ. సిటీ ప్రైమరీ అనేది మన మెయిన్ ఇన్కమర్ ఎంత ఉందంటే, మన కంపెనీకి మెయిన్ ఇన్కమర్ ఉంటుంది కదా, సో మనం ఎక్కడ సిటీ వేస్తున్నామో ఆ సిటీని బట్టి ఉంటుందన్నమాట అది. సో సిటీ సెట్ చేసిన తర్వాత సెకండ్ వచ్చేసరికల్లా సెకండరీ 5 అది యాస్టీస్గా ఉంటుంది. తర్వాత సెన్సిటివిటీ అనేది మనము లోడ్ వేసిన తర్వాత ఎంత టైంకి ఆన్ కావాలనేది అది జనరల్గా మనం డిపెండ్స్, కంపెనీ టు కంపెనీ లోడ్ డిపెండ్స్ అయి ఉంటుంది. సో అది 45 పెట్టుకోవడం జరిగింది. సో లోడ్ తగ్గిన తర్వాత ఎంత టైంకి మనం ఆఫ్ చేసుకోవాలనేది ఉంటుంది. అది 60 సెకండ్స్, అది అవసరం లేదు, అది అలాగే వదిలేయచ్చు. దాని తర్వాత ఇక్కడ ముఖ్యమైనది స్టెప్స్ అనమాట. అంటే మనము ఇప్పుడు ఎన్ని స్టెప్స్ వాడుకుందాం అనుకుంటున్నాము. ఇప్పుడు ఇది మీటర్ వచ్చేసి 12 స్టెప్స్, కాకపోతే ఇందులో ఈ ప్యానల్లో మనం యూజ్ చేస్తుంది 9 స్టెప్స్ అనమాట. సో 9 స్టెప్స్ ఏమేమి ఉన్నాయి, 5 kVAర్లు ఎన్ని ఉన్నాయి, 10 kVAర్లు ఎన్ని ఉన్నాయి అనేది ముందే మనం ఒక పేపర్ మీద రాసుకొని మనం ఇట్లా ప్రోగ్రామింగ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు స్టెప్ 1లో ఏం పెట్టాము, 5 kVAర్ పెట్టాము. సో అట్లాగే స్టెప్ 2లో 5 kVAర్. అట్లా మనకి ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి అనేది ఆ బ్యాంక్స్ మనం స్టెప్ వైజ్ ఎలా ఫీడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో దీంట్లో మనకు యూజ్ అవుతున్నాయి ఓన్లీ 12 స్టేజ్లో మనం ఓన్లీ 9 స్టెప్సే వాడుకుంటున్నాము. మిగతా 3 స్టెప్స్ డమ్మీ అనమాట. సో దాన్ని మనం 0లో పెట్టాలి. అది ఎలా అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇలా 1 by 1 15 20 25 అలా చేసుకోవాలన్నమాట. సో మనం ఎప్పుడైనా కానీ కెపాసిటర్ బ్యాంకు ప్యానల్ని మనం డిజైన్ చేసేటప్పుడు కంపల్సరీగా స్టెప్స్ పెట్టాలి. 5 10 15 20 పెడితేనే అది కరెక్ట్గా మనకు లోడ్ తగ్గట్టుగా ఏది ఆన్ చేయాలి, ఏది ఆఫ్ చేసుకోవాలి అనేది ఉంటుంది. సో ఈ ఎల్కే మీటర్కి కంపల్సరీగా మనము ప్రోగ్రామింగ్ చేయాలి. ప్రోగ్రామింగ్ చేస్తేనే ఇది ఆన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు 9 తర్వాత 10 11 12 జీరోస్ ఉన్నాయి. అంటే జీరోస్ మీన్స్ అంటే ఏంది, అక్కడ బ్యాంక్స్ లేవు. సో దాన్ని మనం డమ్మీ చేసాము. సో డమ్మీ చేస్తేనే మనకు కరెక్ట్గా వర్క్ చేస్తుంది. ఎప్పుడైతే అక్కడ జీరోస్ పెడతామో ఇక్కడ ఎక్స్లు చూపిస్తాయి అనమాట. 3